హలో గైస్, డీటెయిల్ రివ్యూకి సుస్వాగతం. మ్యాడ్ స్క్వేర్ 2 కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం రివ్యూ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈరోజు కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసుకోండి. వీడియోలకి ఎంటర్ అయిపోదాం. ఈ చిత్రంలో స్నేహాన్ని, విడదీయలేని బంధాన్ని గురించి మాట్లాడారు. నవ్వంటే ఏందో, నవ్వుపియడం అంటే ఏందో చూపించిండు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో. ఈ చిత్రంలో కథ లేదు భయ్యా అని అంటుర్రు. ఎందుకు లేదు భయ్యా? కథ లేని డైరెక్షన్ ఎందుకు వస్తుంది? నేను ఇట పాయింట్గా మాట్లాడతాను, రివర్స్గా. కొందరు మాట్లాడుతున్నారు కథ లేదని, కొందరు చెప్తున్నాడు మొత్తం కామెడీ అని. ఇవన్నీ ఏమి కాదు భయ్యా. ఎవ్వడు ఓపెన్ చేస్తే సినిమా హిట్ అవుతుండో మళ్ళీ వాడితోనే ఓపెనింగ్ చేసాడు భయ్యా. లడ్డు కానీ క్యారెక్టర్తోనే మళ్ళీ ఈ చిత్రం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎండ్ అయ్యే విషయానికి వచ్చేస్తే దానికి ముందు జరిగిన పాత్రల గురించి, జరిగే కథ గురించి తెలుసుకున్నాకనే వెనకలకి పోదాం, ఓకేనా? చిత్రంలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి నార్నే నితిన్, సంగీత్, శోభన్. ఈ ముగ్గురు ప్రధాన పాత్రగా నటించారు ఈ చిత్రంలో. ద బెస్ట్ ఇయర్ ఆఫ్ ద మూవీ ఇయ్యచ్చా అంటే 50-50% చెప్పచ్చు. ఎందుకంటే దానికి ముందు టాప్ 1లో ఆల్రెడీ తండేల్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ కథ లడ్డు గానితో స్టార్ట్ అవుతుంది. అయితే లడ్డు ఆడు ఒక జైల్లో ఉంటాడు. అయితే ఫ్లాష్ బ్యాక్ వస్తుంది. అంటే పోయిన ఎపిసోడ్, అంటే పోయిన పార్ట్ 1కి ఎలా చూపించిండు అలాగే ఈ కథ నీట స్టార్ట్ చేసిండు. ఓపెన్ చేస్తే లడ్డు గాని పెళ్ళి. ఆ పెళ్ళికి మళ్ళీ మన ముగ్గురు చిచ్చా దోస్తులు పోయారు. పోయినప్పుడు జరిగిన సంభవాలు ఎన్ని, మళ్ళీ వాడితోనే ఆ ముగ్గురు ఎంబడి ఇంకొక స్నేహితుడు లేక హైదరాబాద్లో పరిచయమైన క్యాబ్ డ్రైవర్ని తీసుకొచ్చి ఆ పెళ్ళిలోనే వానిగిట తీసుకుపోయినప్పుడు ఆ పెళ్ళిలో ఆ క్యాబ్ డ్రైవర్ గాడు పెళ్ళి చేసుకునే లడ్డు కానీ వైఫ్ని లేపుకెళ్ళిపోతాడు. అప్పుడు వచ్చే కామెడీ సీన్స్, ఎలివేషన్స్ వేరే లెవెల్ భయ. నేను ఎన్నో జానర్స్ చూసిన, ఆ జానర్స్లో నాకు ద బెస్ట్ జానర్ అనిపించింది భయ ఈరోజు ఈ సినిమా. ఈ చిత్రంలో కథ స్టార్ట్ అయ్యేది ఒక కార్ కేస్ దగ్గర భయ. కార్ కేస్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక దగ్గర క్లైమాక్స్లా గూస్ బాంబ్స్ సీన్ భయ. అందరూ ఆ సీన్కి వదలకుండా ఉండలేరు, నిజంగా చెప్తున్నా. ఈ చిత్రంలో పాటలు ఉంటా, అబ్బా ఏం పాటలు భయ, నిజంగా చెప్తున్నా, సూపర్. సినిమాకి సెట్ అయ్యే విధంగా సాంగ్స్ ఉన్నాయి. గోవాకి వెళ్ళినాక జరిగిన, ఇప్పుడు స్టార్టింగ్ మనకి సినిమా రిలీజ్ కాకముందు ఇట్లా చెప్పారు, గోవాకి వెళ్ళినప్పుడు ఏదో లంగ పని చేసి ఇరికి దాంట్లో ఏదో చేసిండని. కానీ అది కాదు భయ్యా, మధ్యలో చాలా స్టోరీ నడిచింది. ఆ స్టోరీలో మన విలన్ క్యారెక్టర్ దీనిలో చేసింది సునీల్. సునీల్ పేరు ఆ సినిమాలో మ్యాక్స్. ఆ చిత్రాన్ని ఎలా అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, చిత్రాన్ని తన వైపుకి ఎలా చుట్టుకుంటూ సెకండ్ హాఫ్లో, మళ్ళీ సెకండ్ హాఫ్ నుంచే మన చిచ్చా ఫ్రెండ్స్ అందరూ ఎలా మలుపు తిప్పారు, వాడిలోనే ఒక సిబిఐ పోలీస్ ఆఫీసర్ ఎలా బయటికి వచ్చిండు అనేది చిత్రంలో డీటెయిల్గా చూపించిండు. బట్ మీ అందరికీ డీటెయిల్ రివ్యూ అన్నాను కాబట్టి డీటెయిల్గా మీకు చెప్పే అవకాశం నాకు దక్కింది, నేను చెప్తా. ఇప్పటి కాలంలో ఒక స్నేహితుడు నమ్మినప్పుడు వాడికి ఒక కష్టం వస్తుంది, ఆ కష్టంలో వదిలి వెళ్ళిపోతారు. బట్ ఈ సినిమాలో అట్లా కాదు, కష్టం క్రియేట్ చేసేది వీళ్ళే, కష్టాన్ని ఆదుకొని వాడి ఎంబడి నించొని మళ్ళీ కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చేది ఈ చిచ్చా ఫ్రెండ్స్. ఈ చిత్రం పార్ట్ 3 ఉందంటున్నారు కదా భయ్యా అంటే యాడ్స్ ఆఫ్ ఉంది. కళ్యాణ్ శంకర్ డైరెక్షన్లో రాబోతున్న మ్యాడ్ 3 మీ అందరికీ త్వరలో ఆ చిత్రం గురించి కొన్ని అప్డేట్స్ తీసుకొని వస్తా. అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంత మంచి డీటెయిల్ రివ్యూ చెప్పడానికి నాగిట ఎంతో కొంత ఆశ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. జై హింద్.